హే ఫ్రెండ్స్, జనరల్గా ఇన్స్టాగ్రామ్లో ఒక ఫోటో కానీ రీల్ కానీ అప్లోడ్ చేయాలి. ఏం చేస్తాను నేనైతే నా ఫోన్ తీసుకుని షూట్ చేసి ఎడిట్స్ అనేవి అప్లై చేసి కొన్ని ఫిల్టర్స్ అనేవి అప్లై చేసి అప్లోడ్ చేస్తాను. కొద్దిగా డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ని తీసుకొచ్చి వాళ్ళతో చేయించుకొని ఎడిట్స్ అన్ని చేయించి అప్లోడ్ చేస్తారు. ఇది నేను వాళ్ళని పిలవకపోవచ్చు. సో నేనైతే చేసుకోగలుగుతాను ఆ పని. ఇప్పుడు నాకు ఒక ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్కి ఒక డిస్ప్యూట్ అనేది వచ్చింది. సో నాకు అర్జెంట్గా ఇప్పుడు ఆ ల్యాండ్ అనేది నా పేరు మీద రిజిస్టర్ అవ్వాలి. సో నాకు అక్కడ పెద్ద ప్రాబ్లం అది, నా అంతా నేను ఓన్గా సాల్వ్ చేసుకోలేను. సో నేను వెంటనే ఇప్పుడు ఒక లాయర్ దగ్గర పరిగెట్టి లాయర్ గారు ఎంత ఖర్చైనా పర్లేదు, ఈ ల్యాండ్ ఎలానే సరే నాకే రావాలి. సో మీ ఫీజు ఎంతైనా పర్లేదు, నేను పే చేస్తానని చెప్పి ఆయన చెప్తాను అనమాట. అప్పుడు ఆయన డిమాండ్ చేస్తాడు, ఆయన అడిగినంత కూడా నేను ఇస్తానమాట. సో ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఆయన డిమాండ్ చేసే పొజిషన్లో ఉన్నాడు. సో ఆయనకున్న స్కిల్కి నేను ఇచ్చి తీరాలి. అది ఇంత మాత్రం చేస్తే నేను ఏదో ఫోటోగ్రాఫర్స్ని తక్కువ చేసి మాట్లాడుతున్నాను, లేకపోతే లాయర్ని ఎక్కువ చేస్తున్నాను కాదు. ఎవరికి ఉండే డిమాండ్ వాళ్ళకు ఉంటుంది. బట్ ద థింగ్ ఏమంటే ఫోటోగ్రాఫ్ అనేది నేను అప్లోడ్ చేస్తా లేకపోతే చేయలేను, అది నా ఇష్టం, పక్కన పెట్టేస్తా. బట్ ఈ ల్యాండ్ అనేది నాకు అర్జెంట్గా కావాలి, అది నా జీవితంలో పెద్ద సమస్య. ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయడం కన్నా ఈ ల్యాండ్ అనేది నా జీవితంలో ఒక పెద్ద సమస్య. సో వాళ్ళు అడిగినంత కూడా నేను పే చేయడానికి రెడీగా ఉంటాను అనమాట. ద సేమ్ థింగ్ అప్లైస్ ఫర్ సాఫ్ట్వేర్ జాబ్స్ అనమాట. ఎందుకంటే ఈ సాఫ్ట్వేర్ జాబ్స్లో చేసే వాళ్ళకి కొంతమంది చాలా స్కిల్ ఉంటుంది, కొంతమందికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కొంతమందికి రెండూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళు ఆల్రెడీ చాలామంది ఉన్నారనమాట. సో ఇంత హై కాంపిటీషన్ ఉన్న దాంట్లో కెరీర్ గ్యాప్ వచ్చి మనం కంబ్యాక్ ఇవ్వాలనుకుంటున్నాము, ఒక పర్టికులర్ థింగ్ నేర్చుకుని, ఏదైనా నేర్చుకుని, డిజైనింగ్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, టెస్టింగ్ కావచ్చు, డెవాప్స్ ఏదో ఒకటి నేర్చుకుని నేను కంబ్యాక్ ఇవ్వాలనుకుంటాను అన్నప్పుడు మన దగ్గర సెపరేట్గా మనల్ని ఈ కాంపిటీషన్ నుంచి వేరే చేసి సెపరేట్గా మనల్ని హైలైట్ చేసి చూపించే క్వాలిటీస్ కనుక మన దగ్గర లేకపోతే మనం ఖచ్చితంగా నెక్కుని రాలేవు. సో ఎలా ఒకవేళ నిజంగా కెరీర్ గ్యాప్ అనేది కనుక ఉందంటే ఈ కాంపిటీషన్లో నెగ్గుకు రావడానికి 3 క్వశ్చన్స్కి ఇప్పుడు నేను ఏదైతే పోస్ట్ చేస్తున్నా 3 క్వశ్చన్స్ కనుక మీ దగ్గర సాలిడ్ ఆన్సర్ కనుక ఉందంటే ఈ కాంపిటీషన్లో ఉన్న వాళ్ళతో పోలిస్తే మీరు ఒక స్టెప్ అహెడ్ ఉన్నట్టు అనమాట. సో అవేంటి తెలుసుకుందాం. సో ఒక పర్టికులర్ క్యాండిడేట్కి మార్కెట్లో డిమాండ్ ఉందా లేదా, అతను పనిచేస్తున్న వర్క్ మీద అని చెప్పి మనకి 4 ఫ్యాక్టర్స్ ద్వారా తెలుస్తాయి. అందులో నెంబర్ 1 వచ్చి లెవెల్ ఆఫ్ ఎక్స్పర్టీస్, అంటే అతనికి చేసే పని మీద ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఎంత బాగా చేయగలుగుతాడు, ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చి అవైలబిలిటీ ఆఫ్ రీసోర్సెస్, అదే లెవెల్లో అదే ఎక్స్పీరియన్స్ లెవెల్లో అలాంటి పని చేసేవాళ్ళు ఎంతమంది ఇంకా ఉన్నారు కాంపిటీషన్లో, సో ఇది నెంబర్ 2. నెంబర్ 3 వచ్చి కాస్ట్ ఎఫెక్టివ్నెస్, ఒకవేళ ఆ పర్టికులర్ పర్సన్ హైర్ చేసుకోవాలనుకుంటే ఎంత కాస్ట్గా మనకు అతనైతే అవైలబుల్గా ఉన్నాడు, సో ఇది నెంబర్ 3. నెంబర్ 4 చివరిగా వచ్చి ఎబిలిటీ టు సాల్వ్ కాంప్లెక్స్ అండ్ బిగ్గర్ ప్రాబ్లమ్స్ అనమాట. సో ఎంత పెద్ద ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతాడు, సో ఎంత కాంప్లెక్స్ ప్రాబ్లమ్ని ఇతను ట్యాకిల్ చేయగలుగుతాడు. సో ఈ 4 చూస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా, ఒక 100 పీపుల్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఏమంటే వన్ ఆర్ అనదర్ రీజన్ అందరూ కూడా డెవాప్స్ అయితే నేర్చుకున్న తర్వాత వాళ్ళందరూ ఇంటర్వ్యూస్కి వెళ్ళారు. ఒక కంపెనీ వాకింగ్ అయితే పెట్టింది అనమాట. సో ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత అక్కడ ఓన్లీ కేవలం 5 మాత్రమే ఉన్నాయి ఓపెన్ పొజిషన్స్. సో ఇక్కడ 5కి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. మిగిలిన 95 మంది అనుకుంటారు, అరే డెవాప్స్ వేస్ట్రా, డెవాప్స్ అసలు ఉద్యోగాలు లేవనుకుంటారు. ఎప్పుడు గుర్తుపెట్టుకుని ఇక్కడ సమస్య డెవాప్స్ వేస్టా లేకపోతే దాంట్లో ఉద్యోగాలు లేవన్నది కాదు, అక్కడ అవైలబిలిటీకి తగ్గ డిమాండ్ అనేది లేదు. ఎప్పుడు కూడా అలా ఎక్కడ ఉంటుంది అనమాట. ఎప్పుడు కూడా డిమాండ్కి తగ్గ అవైలబిలిటీ ఉంటుంది తప్పితే అంతమంది అవైలబుల్గా ఉన్నాం కదా మా అందరికీ ఎందుకు ఉద్యోగాలు రావట్లేదంటే దానికి ఎవరు సమాధానం చెప్పలేము అనమాట. ఇప్పుడు కూడా ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అంత మాత్రం చేత ఏదో డెవాప్స్ అనేది వేస్ట్ లేకపోతే టెస్టింగ్ అనేది బెస్ట్ లేకపోతే పర్టికులర్ డొమైన్ అనేది వేస్ట్ అని చెప్పి మనం ఎప్పుడు చెప్పడానికి లేదు. అలా జనరిక్గా స్టేట్మెంట్స్ ఎప్పుడు పాస్ చేయడానికి ఎప్పుడు లేదనమాట. సో ఇది ఎప్పుడు మర్చిపోవద్దు. సో ఎవరైతే కెరీర్ గ్యాప్ ఉండి మళ్ళీ తిరిగి ఐటీ ఇండస్ట్రీలోకి వచ్చి జాబ్ చేయాలనుకుంటున్నారో, ఏ పర్టికులర్ డొమైన్ చూస్ చేసుకోవాలో తెలియక కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నారు, వాళ్ళకి నేను ఇచ్చే 3 క్వశ్చన్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ వచ్చి వాట్ ప్రాబ్లమ్ ఐమ్ ఐ సాల్వింగ్ అండ్ హౌ బిగ్ ఈజ్ ఇట్. అంటే నేను ఇప్పుడు సపోజ్ మీరు డెవలప్స్ నేర్చుకుందాం అనుకుంటున్నారు, లేకపోతే టెస్టింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నారు, లేకపోతే డిజైన్ డెవలప్మెంట్ ఏదైనా సరే, అది నేర్చుకుని నేను ఏ ప్రాబ్లం అయితే సాల్వ్ చేయాలి, ఒకవేళ నేను సాల్వ్ చేసేలా ఉంటే ఎంత పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేయొచ్చు, సో నాకున్న స్కోప్ ఏంటి, ఎటువంటి దానికి ఎక్కువ పే చేస్తారు, ఇది మీకు ఖచ్చితంగా తెలుసుంటారు. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చి ఐమ్ ఐ రిప్లేసబుల్ ఆర్ ఐమ్ ఐ బ్రింగింగ్ ఏ యూనిక్ సెట్ ఆఫ్ స్కిల్స్. అంటే ఒకవేళ నాకు ఆ పర్టికులర్ థింగ్లో ఉద్యోగం వచ్చింది అనుకోండి, సపోజ్ మీరు కెరీర్ గ్యాప్ ఉండి చివరిగా ఏదో ఒకలాగా మీరైతే ఒక ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత మీకున్న స్కిల్స్ని ఎవరైనా సరే ఈజీగా రిప్లేస్ చేయగలుగుతారా, ఆర్ లేకపోతే మిమ్మల్ని రిప్లేస్ చేయకుండా మీ దగ్గర ఉన్నటువంటి యూనిక్ స్కిల్స్ అనేవి ఏంటి, అవి మీరు ఏం నేర్చుకోగలుగుతారు, ఇది నెంబర్ 2. అండ్ నెంబర్ 3 వచ్చి వాట్ స్పెషలైజ్డ్ స్కిల్స్ కెన్ ఐ లెర్న్ దట్ వుడ్ సెట్ మీ అపార్ట్. ఏ స్కిల్స్ నేర్చుకుంటే నేను ఈ కాంపిటీషన్లో కాకుండా ఒక ప్రత్యేకంగా నిలబడగలుగుతాను, నాకు మాత్రమే కొద్దిగా రిక్రూటర్స్ అనేవాళ్ళు కొద్దిగా
కొద్దిగా ఇంపార్టెన్స్ ఇస్తారు, కొద్దిగా సెపరేట్గా చూస్తారు. ఈ పర్టికులర్ జాబ్ నాకే వచ్చేలా ఉంటుంది. సో అటువంటి స్కిల్స్ ఏంటి, నేను ఏం నేర్చుకోగలుగుతాను, ఇది కనుక చూస్ చేసుకుంటే, ఈ 3 క్వశ్చన్స్కి కనుక మీ దగ్గర ఒక సాలిడ్ ఎక్స్ప్లెనేషన్ ఉందంటే, బీట్ ఎనీ స్ట్రీమ్, మీరు డెవలప్స్ తీసుకున్నా, టెస్టింగ్ తీసుకున్నా, డిజైనింగ్ తీసుకున్నా, డెవలప్మెంట్ నేర్చుకున్నా, ఏం తీసుకున్నా, అసలు ఎందుకు ఈ 4 ఎందుకు అనుకోవాలి ఏదైనా సరే. ఇంకా వీడియో ఎడిటింగ్ ఉంటుంది, ఫోటో ఎడిటింగ్ ఉంటాయి, ఇంకా మీరు మోషన్ డిజైనింగ్ నేర్చుకోవచ్చు, SEO అనలిస్ట్ అవ్వచ్చు, డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ అవ్వచ్చు, రకరకాలు. మీరు ఏ చూస్ చేసుకున్నా సరే ఈ 3 మీద కనుక మీకు ఒక సాలిడ్ ఆన్సర్ కనుక ఉందంటే ఖచ్చితంగా మీకైతే జాబ్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి మిగిలిన కాంపిటీషన్తో పోలిస్తే. సో ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.